ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ఇంటర్నెట్ లేదు, వైర్లెస్ లేదు, బ్యాటరీ కూడా లేదు. అయినా ఇంగ్లాండ్లోని ఒక చిన్న గ్రామంలో బోవెస్లో ఒక మ్యూజియం గదిలో 1773 నాటి వెండి హంస నేటికి జీవంతో కదులుతూ కనబడుతూనే ఉంటది. 1773లో ఇంగ్లాండ్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి మెకానికల్ కళాకారుడు ఒక వెండి హంసను తయారు చేశారు. ఇది బ్యాటరీ లేకుండా కేవలం స్ప్రింగ్లతో పాటుగా గేర్లతో 250 సంవత్సరాలకు పైగా పనిచేసిందంటే ఇంగ్లాండ్ లో దీనికి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది. నేటికి కూడా మోడర్న్ టెక్నాలజీకి ఇది సవాల్ విసురుతూనే ఉంది. ప్రధానంగా లండన్ కు చెందినటువంటి ప్రసిద్ధ ఆటోమేటిక్ తయారీదారు అయినటువంటి జాన్ జోసెఫ్ మెర్లిన్, ఆభరణాల వ్యాపారి అయినటువంటి జేమ్స్ కాక్స్ కలిసి కూడా రూపొందించినటువంటి ఈ సిల్వర్ అంటే వెండి హంస ఒక అద్భుతమైన యాంత్రిక కళాఖండంగా మనం భావించాలి. కేవలం స్ప్రింగులు, క్లాక్ వర్క్ గేర్ల సహాయంతో నడిచేటువంటి ఈ హంస ప్రదర్శనలు చూసే వారందరికీ కూడా ఇప్పటికీ ముగ్ధుల్ని చేస్తూనే ఉంది. అసలు దీని ప్రత్యేకతలు ఏంటి? దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రధానంగా చెప్పుకోవాల్సింది జీవకళ ఉట్టిపడేలా కదలికలు చేస్తూ ఉంటుంది. సంగీతం ప్లే అవుతూ ఉంటే ఈ హంస మెడను చాలా బాగా అంటే సహజ సిద్ధంగా నిజమైనటువంటి హంస ఏ విధంగా తిప్పుతూ ఉంటుందో అలాగే అటు ఇటు తిప్పుతూ అటు ఇటు చూస్తూ సో కింద ఉన్నటువంటి గాజు ముక్కల్లో తిరుగుతూ ఉండేటువంటి నిజమైనటువంటి నీళ్లలో ప్రవహిస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో పాటుగా నీటిలో ఈదుతున్నటువంటి చిన్న చిన్న వెండి చేపల్ని చూసి హంస తన మెడను కిందకు వంచడం, ఆ చేపల్ని పట్టుకొని మింగేస్తున్నట్లుగా మళ్ళీ తల పైకెత్తడం, ఆ తర్వాత మళ్ళీ యథాతథ స్థానానికి చేరుకోవడం. ఈ మొత్తం చూసుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ నిజమైనటువంటి హంస ఇలాగే ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఈ వీడియో చూశాక మెదులుతూ ఉంటది. ఈ మొత్తం ప్రక్రియ వెనుకాల ఒక కీలకమైనటువంటి మ్యూజిక్ బాక్స్ కూడా పనిచేస్తుంది. అది ప్రదర్శన జరుగుతున్నప్పటి వరకు ఆ హంస ఆ చేపల్ని తినడం, అటు ఇటు కదలడం, ఆ తన మెడను అటు ఇటు తిప్పడం, ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక మధురమైనటువంటి సంగీతం ద్వారా వినిపిస్తూ ఉంటది. ప్రధానంగా మార్క్ ట్వైన్ సైతం దీన్ని మంత్రముగ్ధుని చేసిందంటే మీరు నమ్ముతారా? అసలు అమెరికాకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ రచయిత మార్క్ అనే ఆయన 1867లో ప్యారిస్ కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ లో ఉన్నటువంటి ఈ హంసని చూశారు. దాంట్లో ఉన్నటువంటి ఆ కదలికలు, ఆ జీవకళను చూసి ఆయన కూడా ఆశ్చర్యపోతూ విదేశాలలో అమాయకులు అనేటువంటి ఒక పుస్తకం రాసి ఆ పుస్తకంలో దీని గురించి ప్రత్యేకంగా రాశారంటే దీని గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమైందో ఇప్పటికైనా అర్థమవుతుందా? ఈ హంస కళ్ళల్లో ఒక రకమైనటువంటి సజీవమైనటువంటి తెలివితేటలు అందరికి కనిపిస్తూ ఉంటాయని కూడా ఆయన ప్రశంసించారు. నిజానికి తరాలు మారాయి, టెక్నాలజీ మారింది, కానీ ఆనాటి కళ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అందుకే ఆ శతాబ్దానికి సంబంధించినటువంటి పాత వెండి హంసను చూసి మనం నేర్చుకోవాలి, మరి ముఖ్యంగా ఆశ్చర్యపోవాల్సింది మాత్రమే కాదు, ఆనాటి మెకానికల్ మర్యాదకు గర్వపడాలి, అభినందించాలి కూడా. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.